హాయ్ అండి. ఈరోజు మనం బ్లౌజ్ కటింగ్ చూద్దాం. బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో, ఆది బ్లౌజ్తో కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది బ్లౌజ్ పీస్, 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ పీస్. ఈ బ్లౌజ్ పీస్ని ఇలా వేసుకుందాం. ఆది బ్లౌజ్ తీసుకుందాం. ఇది 32 సైజు బ్లౌజ్ కటింగ్ అండి. ఇది చూడండి ఎలా చెప్తున్నానో అదే మెజర్మెంట్స్తో ఆది బ్లౌజ్ని మీరు కట్ చేసుకోండి. బ్లౌజ్ పీస్ని ఇలా వేసుకున్నాక ఇలాగా చూడండి, ఇలా వేసుకోవాలి. 2 పీసెస్ కింద బ్లౌజ్ పీస్ ఇలా వేసుకున్నాక ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, మనం ఏదైతే ఆది తీసుకుంటున్నామో చూడండి, బ్లౌజ్కి ఎలా తీసుకోవాలి చూపిస్తాను నేను. ఇది ఉంటుంది కదా నాటు వెనకాల, అక్కడి నుంచి ఈ పైన కుట్టు నుంచి ఇలా పట్టుకోవాలి మనం. ఇది లెంత్ ఇలా తీసుకోవాలి. లెంత్ మనం చూడండి, బ్లౌజ్ లెంత్ ఇలా తీసుకుందాం మనం. ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ ఇక్కడ స్టిచ్చింగ్ వదిలేద్దాం. అది 1/2 ఇంచు ఇక్కడి నుంచి చూడండి, ఇలా పట్టుకుని మనం ఇలా తీసుకుందాం. ఇలా అది తీసుకున్నాం కదా, చూడండి ఈ బ్లౌజ్ నడుము ఉంది కదా, సెంటర్కి చేసుకోండి. ఇలా సెంటర్కి తీసుకుని నెక్ ఇలా సెంటర్కి వస్తుంది. ఈ సెంటర్ పీస్ని మనం ఇక్కడ 1/2 ఇంచ్ ఇలా వదులుకున్నాం కదా, ఇక్కడ మళ్ళీ ఇలా మనం మార్క్ చేసుకోవాలి. ఇది కరెక్ట్గా మార్క్ చేసుకున్నాం. అయితే ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది కుట్లోకి వెళ్ళిపోద్ది కాబట్టి. అన్నీ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా మార్క్ చేసుకోవాలన్నమాట. అలాగే చూడండి, మళ్ళీ బ్లౌజ్ని ఇలా పట్టుకుని ఇలా పట్టుకుని మనం ఇక్కడి నుంచి ఇలా పట్టుకుని, ఇది ఇక్కడ వరకు ఉంది కుట్టు, ఇక్కడ వరకు మార్క్ చేసుకుందాం. మళ్ళీ డాట్స్ కొరకు ఇక్కడ వరకు మార్క్ చేసుకుందాం. అలాగే మళ్ళీ మనం ఇది ఇలా పట్టుకుని చూడండి, ఇది ఖర్చు కదా. ఇక్కడి నుంచి మనం ఏదైతే ఈ 1/2 ఇంచ్ ఇక్కడ ఉందో 1/2 ఇంచ్ వదిలేసి ఇలా పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకుందాం. ఓకే, చూడండి, మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థం కావాలంటే చూడండి, నేను ఇది బాక్స్ గీస్తాను. ఇక్కడ ఇందాక చేసాం కదా, దీన్ని ఇలా బాక్స్ గీసుకుందాం. చూడండి, ఓకే, బ్లౌజ్ని ఇలా బాక్స్ కింద గీసుకున్నాం కదా, చూడండి. అయితే ఇక్కడి నుంచి మనం నెక్ గీసుకోవాలి. నెక్కి ఒక 2 ఇంచెస్ నెక్కి. ఓకే, మళ్ళీ ఆది బ్లౌజ్ తీసుకోండి. ఈ నెక్ ఎంత ఉందో చూడండి, ఇది ఇలా చూసి ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచ్ వదిలి ఇలా మార్క్ చేసుకోండి. అర్థమవుతుంది కదండి. ఓకే, ఇది మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేస్తున్నారు కదా, ఇక్కడి నుంచి సంక డౌన్ తీసుకోండి. సంక డౌన్ 6 ఉంటుంది చూడండి, 6కి మార్క్ చేసుకుందాం. దీన్ని ఇలా కలుపుకుందాం. చూడండి, పర్ఫెక్ట్గా దీన్ని కలిసిపోయింది. ఓకే, ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ ఇలా యారో మార్క్ వేసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడి నుంచి సంకలోతు తీసుకోవాలి. మనం ఏదైతే తీసుకున్నామో ఇక్కడి నుంచి ఇలాగా సంకలోతు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా ఈజీ మెథడ్ ఇది. ఓకే, ఇక్కడి నుంచి మనకి ఈ ప్లేస్ ఉంది కదా, ఇది నెక్ అనమాట. చూడండి, ఇక్కడ మార్క్ చేసుకున్నాం మనం, ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని మనం కలుపుకుందాం. చూడండి, ఇలా కలుపుకున్నాం. మనకి స్క్వేర్ నెక్ కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు, లేదు మనకి రౌండ్ నెక్ కావాలి అంటే కనుక దీన్ని జస్ట్ ఇలా కర్వ్ తీసుకోండి. ఓకే, చూడండి
కరెక్ట్గా మనకి 32 సైజ్ నెంబర్ బ్లౌజ్ కటింగ్ బ్యాక్ పార్ట్ ఇది. ఓకే అండి, ఇది ఎలా కట్ చేసుకోవాలో చూసుకుందాం. దీన్ని మనం కట్ చేసుకుందాం. చూడండి, ఇలాగా మన చేయి తిరగాలి కానీ బ్లౌజ్ తిరగకూడదండి. నెక్ కాడ మాత్రం అదొక టిప్. అది ఇలాగా బ్యాక్ పీస్ కటింగ్ అయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి రౌండ్ నెక్ అనేది వచ్చిందో. ఇలా బ్యాక్ నెక్ తీసుకున్నాం కదా, ఈ పీస్ని ఇక్కడి నుంచి చూడండి, ఈ పీస్ ఇక్కడి నుంచి ఇలా టర్న్ చేసుకుని మనం ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. వేసుకుని ఫస్ట్ హ్యాండ్స్ తీసేసుకుందాం. మనం ఏ కొలత అయితే ఉందో ఆ కొలతతో హ్యాండ్స్ తీసుకుందాం. ఇవి షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి. మనకి షార్ట్ హ్యాండ్స్ కావాలంటే యాజ్ ఇట్ ఈస్ పెట్టేసుకోవచ్చు. లేదు మనకి పెద్ద లాంగ్ హ్యాండ్స్ కావాలంటే కనుక మన సైజుని బట్టి కట్ చేసుకున్న హ్యాండ్స్. చూడండి ఇలా ఇలా పర్ఫెక్ట్గా ఇలా వేసుకోండి. వేసుకుని ఇది ఎందుకు ఇక్కడ పెట్టానంటే ఇది ఇలా ఫోల్డింగ్ అండి. ఇది ఇలా ఓకే, ఇలా ఫోల్డింగ్ అవుతుంది కాబట్టి ఈ పీస్ వదిలేను. చూడండి ఇక్కడి నుంచి ఇక్కడ ఓకే. ఇప్పుడు దీన్ని మనం ఇలా కలుపుకోవాలి. చూడండి హ్యాండ్ రెడీ అయింది. రెడీ అయిన హ్యాండ్ని కట్ చేసుకుందాం. చాలా సింపుల్గా కట్ అయిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ మనకి మిగిలిన పీస్ ఇంత. ఈ పక్కన మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం, ఈ పక్కన మనం బ్యాక్ పీస్ కట్ చేసుకుందాం. ఈ పీస్ మిగిలింది కదా, మిగిలిన ఈ పీస్ని చూడండి నేను ఎలా తిప్పుతున్నాను. ఇలా తిప్పి ఇక్కడ జిట్కా క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ పీస్ ఇక్కడ ఇది మన సైడ్ వేసుకోవాలి. వేసుకుని ఇది చూడండి క్రాస్ కటింగ్ కాబట్టి ఇది క్రాస్ చూసుకోవాలి. ఇలా అంటే క్రాస్ తెలుస్తుంది. ఓకే, ఇది క్రాస్ కాదు, ఇది సాగట్లేదు. చూడండి ఇది క్రాస్ కాదు. ఇప్పుడు మనం వేసుకునేది క్రాస్ కటింగ్ కాబట్టి ఇది చాలా ఈజీ మెథడ్లో నేను చెప్తున్నాను. మనం ఫస్ట్ కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఉంది కదా, దాన్ని ఇలా పైన వేసుకోండి. ఫస్ట్ అది వేసుకున్నాక ఈ షోల్డర్ నుంచి మనం ఏదైతే బ్లౌజ్ ఉంటుందో అది బ్లౌజు చూడండి, ఈ షోల్డర్ నుంచి ఇక్కడే దాకా ఇలా పట్టుకుని ఈ షోల్డర్ టు ఇక్కడ వరకు ఇలాగా డాట్ పెట్టుకుందాం. ఓకే, చూడండి అర్థమైందా? ఇలా డాట్ పెట్టుకుందాం. అది డాట్ పెట్టుకున్నాక తీసుకుని ఇది షేప్ ముక్కను వదిలేసి ఈ లెంత్ని ఇక్కడ మళ్ళీ మనం సంక కాడి నుంచి ఇక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. చూడండి ఓకే, మార్క్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకి నెక్ తీసుకోవాలి. చూడండి నెక్ ఇది ఫ్రంట్ నెక్. ఓకే, ఈ ఫ్రంట్ నెక్ కాడి నుంచి ఇలా వేసుకుని ఇలా ఇక్కడ ఒక మార్కింగ్. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ షేప్ ముక్కని వదిలేయండి. ఇది ఎంత ఉందో చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది. మరి డాట్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఓకే, ఇక్కడతో ఇదే చూడండి నేను తగ్గించుకుంటున్నాను. సేమ్ ఇదే మీకు ఓకే. నేను ఇది అయితే ఉంది కదా, ఇది మనం ఇక్కడ డాట్ గీసుకున్నది కదా, చూడండి ఇలా కర్వ్ షేప్లో ఉంది. ఇక్కడి నుంచి
మనం ఓకే, ఇది ఫ్రంట్ పీస్ని మనం కట్ చేసుకుందాం. ఎప్పుడు మన చెయ్యి తిరగాలి కానీ క్లాత్ తిప్పకూడదండి. నెక్కి వచ్చేటప్పటికి చూడండి, మన చెయ్యి తిరగాలి కానీ క్లాత్ తిరగకూడదు. ఓకే, ఇక్కడ సంఖ లోతు తీసుకోవాలి మనం కొంచెం. చూడండి, మనం ముందు గీసుకున్న సంఖ ఇది. ఇక్కడి నుంచి మనం కొంచెం ఇలా కొంచెం డౌన్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సంఖ కూడా బాగుంటుంది. ఆర్మోల్ చాలా బాగుంటుంది. ఈ పీస్ మిగిలింది కదా, మిగిలిన పీస్ని చూడండి ఇలా 4 ఫోల్డింగ్స్. ఇది ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకుని క్రాస్ ముక్కలు తీసుకుందాం మనం. క్రాస్ ముక్కకి చూడండి బ్లౌజ్లో పెట్టుకుని ఇటు ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. ఇక్కడి నుంచి ఇలా ఓకే, ఇది కింద ఒక 1/2 ఇంచ్ వదిలి, పైన ఒక 1/2 ఇంచ్ వదిలి, ఇక్కడి నుంచి ఇలా అండ్ మళ్ళీ ఇలా చూడండి ఈ లోపలిది ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇటు 1/2 ఇంచ్ వదిలి ఇక్కడ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మార్క్స్ మనం ఇలా కలుపుదాం. ఈ మార్క్స్ మనం ఇలా కలుపుకోవాలి. ఈ షేప్లో మనం కలుపుకుంటే కరెక్ట్గా ఫ్రంట్ షేప్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. చూడండి, దీన్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇది 80 సెంటీమీటర్స్ పీస్లోనే మనం బ్లౌజ్ పీస్ అని కట్ చేసుకుంటున్నాం. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇంకా ఈ ముక్క మిగిలింది. ఈ ముక్కలోనే చూడండి మనం ఫ్రంట్ తీసాం కదా, ఇది ఫ్రంట్ పీస్ తీసిన నెక్ పీస్ దగ్గరది. ఈ లెంత్ తీసుకుంటే మనకి బ్యాక్ పట్టీ పీస్ వచ్చేస్తుంది. ఫ్రంట్ హుక్స్ పట్టి అండ్ మనకు కావాల్సిన ఈ పీస్ బ్యాక్ పీస్ ఫ్రంట్ పీస్లు కూడా వచ్చేస్తాయి మనకి, రెండు కూడా. ఇది కట్ చేసుకుందాం. హుక్స్ పట్టి, తాడు పట్టి ఇవన్నీ కూడా దీంట్లో వచ్చేస్తాయి. మనకు కావాల్సింది ఇంకా నెక్ పీసెస్ దీంట్లో ఈ క్రాస్ నుంచి నెక్ పీసెస్ తీసుకోవాలి మనం. చూడండి ఏ విధంగా అయితే తీసుకోవాలో. ఇలాగా నెక్ పీసెస్ మన నెక్కి ఎంత అవసరమో అన్ని పీసెస్ కట్ చేసి పెట్టుకుందాం. చూడండి ఓకే, మనం పీసెస్ అన్ని చూడండి కట్ చేస్తున్న పీసెస్. ఇది బ్యాక్ పీసు, ఇది ఫ్రంట్ పీసు. ఓకే, చూడండి మనం లోతు కట్ చేసాం కదా, అకౌంట్ లోతు. హ్యాండ్స్, ఇది షేప్ పట్టి, ఇది నడుం పట్టి, ఫ్రంట్ ఉక్స్లు, కాజాల పట్టీలు, ఇవి రెండు. ఇవి నెక్ పీసెస్. చూడండి ఇదంతా బ్లౌజ్ కటింగ్ కావాల్సిన కటింగ్ పీసెస్. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో ఎలా స్టిచ్ చేయాలో కూడా నేను చూపిస్తాను సెకండ్ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.